సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుందాం డీటెయిల్డ్గా. అండ్ దానిలో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హనుమాన్ ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. మనం ఈ ఆర్టికల్లో ఈ హనుమాన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఇది లాంచ్ చేయడానికి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, అండ్ దీంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఈ మానవ వన్యప్రాణుల సంఘర్షణ ఏదైతే ఉందో దాని గురించి కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్నే ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారంటే హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అని పిలుస్తారనమాట. హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్. ఈ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఇది రీసెంట్గా చాలా పెద్ద ప్రాబ్లంగా ఎమర్జ్ అవుతుంది అనమాట. పర్టికులర్గా ఏవైతే హ్యూమన్ హ్యాబిటేషన్స్ ఏవైతే ఉన్నాయో, హ్యూమన్ హ్యాబిటేషన్స్ కానీ, ఎక్స్పాన్షన్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ కానీ, సో ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏరియా అండర్ అగ్రికల్చర్ కానీ, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ రైల్వేస్ కానీ, లేదంటే రోడ్ నెట్వర్క్స్ కానీ, లైక్ హైవేస్ లాంటివి కన్స్ట్రక్ట్ చేయటం, ఈ పర్టికులర్గా ఈ ఫారెస్ట్ ఏరియాస్ నుంచి కన్స్ట్రక్ట్ చేయడంలో, రైట్. సో ఫారెస్ట్ ఏరియాస్లో ఈ రైల్వేస్, రోడ్ ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేయటం, లేదంటే ఈ హ్యూమన్ హ్యాబిటేషన్స్ అనేవి పెరగటం కానీ ఈ ఫారెస్ట్ ఏరియాలో, అండ్ దాంతోపాటు ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది ఈ ఫారెస్ట్ ఏరియాస్లోకి ఎక్స్పాండ్ అవ్వటం వల్ల కానీ, సో ఇలాంటి కారణాల వల్ల రీసెంట్ టైమ్స్లో ఈ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కువగా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఈ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్లో ఎయిదర్ ఈ మనుషులకి గాయాలవటం కానీ, లేదంటే చనిపోవటం కానీ జరుగుతుంది, అండ్ ఇదే కాన్ఫ్లిక్ట్లో ఈ వైల్డ్ లైఫ్ని కూడా చనిపోవటం జరుగుతుంది, చాలా ఎక్కువ డ్యామేజ్ అనేది జరుగుతుంది అనమాట. అయితే దీని అంతటికీ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్ అంటారు దీన్ని, హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్ అనమాట. సో ఈ హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్ అనేది మెయిన్గా ఎందుకు జరుగుతుంది అంటే డీఫారెస్టేషన్ వల్ల హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రోడ్ కన్స్ట్రక్ట్ చేసినా, లేదంటే హైవే లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేసినా, రైల్వేస్ కన్స్ట్రక్ట్ చేసినా, వీటన్నిటి వల్ల జనరల్గా ఏమవుతుందంటే మనం అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ని ఫ్రాగ్మెంట్ చేస్తున్నాం. ఫ్రాగ్మెంట్ చేయటం వల్ల చాలా ఎక్కువగా ఈ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనే ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు కొన్ని స్టేట్స్లో చూసుకుంటే ఎలిఫెంట్స్ అనేవి ఈ ట్రైన్స్ ఢీకొట్టడం వల్ల చనిపోవడం, ఇట్లాంటి న్యూస్ ఆర్టికల్స్ మనం చూస్తూనే ఉన్నాం. అండ్ దాంతోపాటు ఎలిఫెంట్స్ దాడిలో మనుషులు చనిపోతున్నారని చెప్పేసి ఆ న్యూస్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి మానవ వన్యప్రాణుల సంఘర్షణ అనే కాన్ఫ్లిక్ట్ అనేది ఖచ్చితంగా ఉందన్నమాట. అయితే మన ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి మరియు అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మార్చి 3, 2026 తారీఖున విజయవాడ సమీపంలో ఉన్నటువంటి మంగళగిరిలో ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మానవ మరియు వన్యప్రాణుల సంఘర్షణ ఏదైతే ఉందో ఆ సంఘర్షణని తగ్గించడానికి ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఈ ప్రాజెక్ట్కి ఏమని పేరు పెట్టారంటే హనుమాన్ అనే పేరు పెట్టడం జరిగిందనమాట. దీన్నే ప్రాజెక్ట్ హనుమాన్ అని కూడా పిలుస్తారనమాట. మనకి ఈ ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రాజెక్ట్ హనుమాన్ అంటే ఏంటి, లేదంటే ప్రాజెక్ట్ హనుమాన్ని ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది అనే విషయాల్ని అడిగే అవకాశం ఉంది. ఇక్కడ మనకి హనుమాన్ యొక్క పూర్తి పేరు ఏంటంటే హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అనమాట. సో కంప్లీట్గా ఓవరాల్గా ఈ హనుమాన్ అంటే హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. అంటే ఒక పక్క మనుషులకి, అదేవిధంగా వైల్డ్ లైఫ్కి ఎలాంటి నష్టం జరగకూడదు అని తీసుకొచ్చినటువంటి ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ అండ్ ప్రాజెక్టే ఈ హనుమాన్ ప్రాజెక్ట్ అనమాట. సో దీని లక్ష్యం ఏంటి అని ఒక్కసారి కనుక మనం పరిశీలిస్తే ఈ వన్యప్రాణులు ఏదైతే ఉంటుందో వన్యప్రాణుల సంరక్షణని ఫర్దర్గా స్ట్రెంగ్థెన్ చేయడం, ఈ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనేది ఫర్దర్గా స్ట్రెంగ్థెన్ చేయడం, అండ్ దాంతోపాటు ఈ అటవీ ప్రాంతాల్లో నివసించేటువంటి అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉంటాయి, సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉంటాయో ఆ గ్రామాల్లో కూడా నివసించేటువంటి ప్రజలు ఎక్కువగా ఈ మానవ వన్యప్రాణుల సంఘర్షణలో వాళ్ళు ఎక్కువగా ఫస్ట్ వల్నరబుల్ అనమాట.
ఆ ప్రజలను అండ్ అదేవిధంగా వన్యప్రాణులను రక్షించడానికి ఒక రకంగా ఒక శాస్త్రీయ మరియు సాంకేతికతతో దీన్ని ఈ ప్రాజెక్ట్ హనుమాన్ అనే దాన్ని రూపొందించడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఈ ప్రాజెక్ట్ హనుమాన్లో భాగంగా 100కు పైగా ఒక ప్రత్యేకమైనటువంటి వాహనాలను కూడా ప్రారంభించడం జరిగింది. అండ్ ఈ వాహనాలు ముఖ్యంగా ఈ పర్టికులర్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే ఈ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ఎక్కువగా జరుగుతుందో వాటిని కారిడార్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మోస్ట్ వల్నరబుల్ కారిడార్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ కారిడార్స్లో పర్టికులర్గా ఈ పెట్రోలింగ్ అనేది ఈ ప్రత్యేక వాహనాలు ఏవైతే ఉంటాయో ఈ వాహనాలతో ఆ కారిడార్స్లో రెగ్యులర్గా పెట్రోలింగ్ చేయడం చేస్తారనమాట. ముఖ్యంగా ఉద్దేశం ఏంటి అని అంటే యానిమల్స్కి అదేవిధంగా హ్యూమన్స్కి ఎలాంటి నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో ఈ కారిడార్స్లో పెట్రోలింగ్ అనేది పెంచడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇన్ కేస్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ఏదైనా జరిగినట్టయితే ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి యానిమల్స్ని అదేవిధంగా ప్రజల్ని రక్షించడానికి 93 ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వాహనాలు అండ్ అదేవిధంగా గాయపడినటువంటి జంతువులకి చికిత్స అందించడానికి కూడా ప్రత్యేకంగా అంబులెన్స్ అనేవి ఈ ప్రోగ్రాంలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అయితే ఈ వాహనాలు ఏవైతే ఉంటాయో వీటిలో ఒక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, వెటర్నరీ సిబ్బంది, గిరిజన సహాయకులు, అదేవిధంగా పారా వెటర్నరీ సిబ్బంది వీళ్ళంతా ఉంటారు. సో పర్టికులర్గా యానిమల్స్ ఏవైతే ఉంటాయో ఆ యానిమల్స్కి ఇమ్మీడియట్గా చికిత్స అందించాలి, వాటిని రెస్క్యూ చేయాలి, వాటికి ఎలాంటి నష్టం చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్లో చికిత్స కేంద్రాలు అనేవి 4 ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. అవేంటంటే విశాఖపట్నంలో, రాజమహేంద్రవరంలో, తిరుపతి, అదేవిధంగా బైర్లూటిలో. సో ఈ 4 ప్రాంతాల్లో కూడా ఈ వన్యప్రాణి రక్షణ మరియు చికిత్స కేంద్రాలని ఈ ప్రాజెక్ట్ హనుమాన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది సెటప్ చేయబోతుందన్నమాట. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్గా 19 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు అనేవి అందుబాటులో కూడా ఉంటాయన్నమాట. అండ్ దాంతోపాటు ఈ ప్రాజెక్ట్ హనుమాన్లో భాగంగా వజ్ర అనే బృందాలను కూడా గ్రామ స్థాయిలో సిద్ధం చేయడం కూడా జరుగుతుందన్నమాట ప్రాజెక్ట్ హనుమాన్లో భాగంగా. సో ఈ వజ్ర బృందాలు అంటే ఏంటి అని అంటే గ్రామ స్థాయిలో పాములు కానీ లేదంటే ఇతర జంతువుల వల్లటువంటి ఏమైనా ఇబ్బందులు కలిగితే లేదంటే ఏమైనా సంఘటనలను ఎదుర్కోవడానికి గ్రామ స్థాయిలోనే శిక్షణ పొందినటువంటి వన్యప్రాణి సంరక్షకులతో ఈ వజ్ర బృందాలు అనేవి ఆ విలేజ్ లెవెల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ విలేజ్ లెవెల్లో ఏర్పాటు చేసి వాళ్ళకి కూడా ఈ రెస్క్యూ కిట్లు అనేవి ప్రాజెక్ట్ హనుమాన్లో భాగంగా అందించడం జరుగుతుంది అనమాట. అయితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఈ వన్యప్రాణుల దాడిలో మరణించిన వారు ఉంటారో వాళ్ళకి ఎక్స్గ్రేషన్ 5 లక్షల వరకు ఇచ్చారు. అండ్ ఈ ఎక్స్గ్రేషన్ 5 లక్షల నుంచి 10 లక్షలు కూడా పెంచడం జరిగింది ప్రభుత్వం. అండ్ దాంతోపాటు గాయపడిన వారికి ఇచ్చేటువంటి పరిహారాన్ని కూడా 2 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందనమాట. అండ్ దాంతోపాటు ఈ పశువుల్ని కొన్ని వన్యప్రాణులు ఏవైతే ఉంటాయో అవి పశువులు కూడా తినటం లేదంటే వాటిని చంపటం ఇట్లాంటివి కూడా చేయటం వల్ల పశువుల నష్టానికి ఆ మార్కెట్ ధర ఏదైతే ఉంటుందో ఆ మార్కెట్ ధర ప్రకారం కూడా పరిహారం అనేది చెల్లించడం జరుగుతుందన్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఇక్కడ మనం హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి మనం ఆ డేటాను కనుక పరిశీలిస్తే 2025-26 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2107 మానవ వన్యప్రాణుల సంఘర్షణ కేసులు అనేవి నమోదవడం జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు అంటే ఈ పర్టికులర్ ఇయర్లో దాదాపుగా 4 కోట్ల వరకు పరిహారం అనేది కూడా ఇవ్వటం జరిగిందనమాట. రైట్ అండి. సో దిస్ ఇస్ ప్రాజెక్ట్ హనుమాన్. నెక్స్ట్ టాపిక్ ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ ర్యాంక్స్ 6th ఇన్ ఆర్గాన్ డొనేషన్. ఈ ఆర్గాన్ డొనేషన్ ఏదైతే ఉందో టు సేవ్ సమ్వన్ ఎల్సెస్ లైఫ్. సో ఈ ఆర్గాన్ డొనేషన్లో ఓవరాల్గా దేశ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అనేది 6వ స్థానంలో ఉందన్నమాట. ఈ డేటాని ఎవరు రిలీజ్ చేశారు అంటే కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అనేది ఈ 2025కు సంబంధించినటువంటి ఈ డేటాను రిలీజ్ చేసింది. అండ్ ఈ డేటాలో అవయవ దానంలో ఆంధ్రప్రదేశ్ ఓవరాల్గా 6వ స్థానంలో నిలబడటం జరిగిందనమాట. అయితే పర్టికులర్గా ఒక ఆర్గనైజేషన్ ఉంది, అదేంటంటే నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ అనమాట. ఈ నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ అనేది
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. అండ్ ఈ నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ అనేది 2025కి సంబంధించినటువంటి అవయవ దానం, సో దీనికి సంబంధించి ర్యాంకులు అనేవి విడుదల చేయడం జరిగింది. అండ్ ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ స్థానం 5వ స్థానం అనమాట, 6వ స్థానంలో నిలవటం జరిగింది. అయితే 2015లో కేంద్ర ప్రభుత్వం జీవన్ దాన్ అనే ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. సో ఈ జీవన్ దాన్ పథకంలో జనరల్గా పర్టికులర్గా ఈ అవయవ దానం ఎంకరేజ్ చేయటం కోసం లాంచ్ చేసినటువంటి ఈ పథకమే జీవన్ దాన్ పథకం అనమాట. ఎవరికైతే కళ్ళు కానీ ఇట్లాంటి అవయవాలు అవసరం అవుతాయో, పర్టికులర్గా ఇప్పుడు డేటాను కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ముఖ్యంగా 15 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ అవయవాలు అనేవి ఎక్కువగా అవసరం అవుతాయి అన్నమాట. అండ్ కేంద్ర ప్రభుత్వం కూడా అండ్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ అవయవ దానాన్ని ప్రమోట్ చేస్తున్నాయి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి. సో దానిలో భాగంగానే 2015లో కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిన పథకమే ఈ జీవన్ దాన్ పథకం అనమాట. అండ్ ఈ జీవన్ దాన్ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా అవగాహన కార్యక్రమాలు అనేవి నిర్వహించడం జరిగింది. అండ్ ఈ అవగాహన కార్యక్రమాలు కూడా ఒక రకంగా ఒక మ్యాసివ్ సక్సెస్కి దారి తీసాయి. మ్యాసివ్ సక్సెస్ అంటే జనరల్గా ప్రజల్లో ఎప్పుడైతే ఈ అవయవ దానం గురించి అవగాహన పెరుగుతుందో ప్రజలు కూడా ఈ అవయవ దానానికి ముందుకు రావడం కూడా జరుగుతుంది. అండ్ దానివల్ల వేరే వాళ్ళ ప్రాణం కూడా నిలబడుతుంది అనమాట, రైట్? సో దీనిలో ముఖ్యంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కానీ, వైద్య మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఈ జీవన్ దాన్ అనే పథకాన్ని ఒక విజయవంతమైన పథకంగా చేయడం జరిగిందనమాట. సో ఓవరాల్గా మనం లబ్ధిదారుల గురించి మాట్లాడుకుంటే 2015లో పథకం ప్రారంభమైంది ఈ జీవన్ దాన్ పథకం. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 1200 మంది రోగులు ఈ జీవన్ దాన్ పథకం ద్వారా ప్రయోజనం పొందడం అనేది జరిగింది. అయితే కేవలం 2025లోనే ఇప్పటి వరకు దాదాపుగా 301 మంది రోగులకు అవయవ మార్పిడి అనేది జరగడం జరిగింది. ఇది ఒక రికార్డ్ అన్నమాట. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే అవయవ దానం చేస్తారో వాళ్ళకి స్టేట్ హానర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ జీవో ప్రకారం. అండ్ దాంతోపాటు ఆ ఫ్యామిలీ సపోర్ట్గా ఒక 10,000 రూపాయలు కూడా అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది అనమాట స్టేట్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ హానర్స్తో పాటుగా. అయితే స్టేట్ గవర్నమెంట్ ఈ 10,000 రూపాయలని 1,00,000 రూపాయలకి పెంచాలని కూడా ఒక ఆలోచన అనేది చేస్తుంది. అయితే ఇప్పటి వరకు అది పెంచినట్టు ఎట్లాంటి డెసిషన్ కూడా తీసుకోలేదు స్టేట్ గవర్నమెంట్, రైట్ అండి. ఇది అవయవ దానంలో ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంకు దేశ స్థాయిలో. అండ్ దట్స్ ఆల్ అండి ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్.